హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఫిల్మోరా యాక్స్లో ఆడియో కీ ఫ్రేమింగ్ అండ్ ఆడియో డక్కింగ్ అనే కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ఫీచర్స్ వచ్చి చాలా కాలమైంది, అంటే రీసెంట్గా మనకి ఫిల్మోరా యాక్స్లో అయితే ఈ ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నేను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటూ లేట్ చేసుకుంటూ వచ్చా. సో ఈ వీడియోలో మీకు ఆడియో డక్కింగ్ అండ్ ఆడియో కీ ఫ్రేమింగ్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ టూ ఫీచర్స్ కూడా మనం యూజ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటాయి అండ్ మనకు చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా. సో నేను చెప్పేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 2 ఆడియో క్లిప్స్ తీసుకున్నాను, అలాగే ఒక వీడియో క్లిప్ని అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ నేను ఒక 2 క్లిప్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో మనకి ఇవి 2 కూడా సంబంధం లేని ఆడియో అండ్ వీడియో క్లిప్స్ నేను ఒకసారి ప్లే చేసి చూస్తున్నాను. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, సో ఇక్కడ చూసుకుంటే నా వాయిస్ ఏదైతే ఉందో దానికన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనకి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. సో ఇలాంటి టైంలో మనం కామన్గా ఏం చేస్తామంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్ మీద మనం క్లిక్ చేసి మనం దీన్ని ఇలా తగ్గించుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూస్తే టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం దాని ఆడియో లెవెల్స్ అనేవి కొద్దిగా తగ్గుతున్నాయి. సో మనం ఇక్కడ నుంచి దీన్ని ఇంకా తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. సో ఇది కామన్గా మనం మాన్యువల్గా చేసే ప్రొసీజర్ ఇదంతా కూడా. అండ్ అలా కాకుండా మన వీడియో క్లిప్లో ఎక్కడైతే సైలెంట్గా ఉందో, అంటే ఎక్కడైతే మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టైంలో మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం ఎక్కువ వస్తూ, అలాగే మిగతా టైంలో మన వాయిస్ ని డామినేట్ చేయకుండా కొంచెం లో లెవెల్లో ఉండేలాగా మనం ఈ ఆడియో డక్కింగ్ అనే ఆప్షన్ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో దానికోసం మీకు ఫస్ట్ నా వీడియో క్లిప్ లో ఎక్కడైతే గ్యాప్స్ అయితే లేవు, సో నేను ఇక్కడ చిన్న గ్యాప్ అయితే మీకు క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి నేను నా వీడియో క్లిప్ని అయితే మ్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్ప్లిట్ చేసుకున్నాను క్లిప్ని, అండ్ అలాగే ఇక్కడ కూడా నేను స్ప్లిట్ చేశాను. సో ఈ సెంటర్ పార్ట్ సెలెక్ట్ చేసుకుని దీన్ని నేను మ్యూట్ చేశాను ఫస్ట్. సో ఇప్పుడు మనకి కింద లెవెల్స్ చూసుకుంటే మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన కనిపిస్తున్న ఈ క్లిప్స్ ని సెలెక్ట్ చేసుకొని దీని మీద రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి మనం ఇక్కడ అడ్జస్ట్ ఆడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డక్కింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ డక్కింగ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకి వీడియో ఆడియో అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో ఆడియోలో మనకి ఇక్కడ డక్కింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వీక్ అండ్ స్ట్రాంగ్, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఎక్కువ తగ్గాలి అనుకుంటే మీరు అంతా స్ట్రాంగ్లో అయితే పెట్టుకోవాలి. ఎక్కువ మీకు ఇంకా లౌడ్గా వినిపించాలి కొంచెం అనుకుంటే మీరు వీక్లో పెట్టుకోవాలి. సో దీనికి మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడ 50% అని చూపిస్తుంది. మనం కావాలంటే దీన్ని 60, 70 ఎంతైనా సరే మనం ఇక్కడ మనకు నచ్చినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 60 పెట్టి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు కింద మనకు కనిపిస్తున్న ఈ వేవ్ ఫామ్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది, అండ్ ఇక్కడ ఎక్కడైతే మ్యూట్ అయ్యి ఉందో అదంతా కూడా కొంచెం రేజ్ అయింది. అది కూడా సడన్ గా రేజ్ అవ్వకుండా చాలా గ్రాడ్యువల్గా రేజ్ అయింది. అలా గ్రాడ్యువల్గా ఈ లెవెల్స్ అనేవి తగ్గుతూ వచ్చినాయి, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి క్లిప్ని అయితే ఓవరాల్గా ప్లే చేసి చూద్దాం. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్ కీ ఫ్రేమింగ్ అండ్ ఆడియో డక్కింగ్ అనే కొత్త ఫీచర్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మనకి వాయిస్ అనేది ఉండదో ఆ టైంలో మాత్రమే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం లౌడ్గా వినిపిస్తూ, అది కూడా చాలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ అలాగే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా, అంటే మన వీడియో క్లిప్లో ఉండే వాయిస్ని డిస్టర్బ్ చేయకుండా చాలా స్మూత్గా వినడానికి మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా కాకుండా మనం ఎక్కడైనా పర్టికులర్గా ఒక పార్ట్కి మాత్రమే ఇది అప్లై అవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని క్లిప్స్కి మనం సెలెక్ట్ చేసాం కదా, సో దీన్ని మనం డిజేబుల్ చేసేసుకోవచ్చు. ఇలా డిజేబుల్ చేసుకొని పర్టికులర్గా మనకి ఈ క్లిప్కి మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి మనం ఇక్కడ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో మనం తగ్గించుకునే కొలది మనకి ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో, అంటే ఎక్కడైతే వాయిస్ ఉండదో అక్కడ ఇది కొంచెం లౌడ్గా వినిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని 40లో పెట్టి చూస్తాను. సో ఓకే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్ కీ ఫ్రేమింగ్ అండ్ ఆడియో డక్కింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ మాత్రమే తగ్గించాం, మిగతా దాంట్లో ఇది కొంచెం మనకి లౌడ్ అయితే అయింది. సో ఈ రకంగా మనం ఆడియో డక్కింగ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి ఆడియో కీ ఫ్రేమింగ్, దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే మనం మాన్యువల్గా ఈ ఆడియో డక్కింగ్ అనేది అయితే మనం ముందు నుంచి కూడా ఫిల్మోరాలో అయితే చేయొచ్చు. సో దానికోసం ఏం చేస్తామంటే కామన్గా మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ వేవ్ ఫామ్ మధ్యలో మనకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం డిక్రీజ్ చేయొచ్చు, అలాగే దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఆడియో లెవెల్స్ అనేవి మనకి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో మనం ఎంత తగ్గించుకుంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తగ్గుతుంటుంది. సో మనం మాన్యువల్గా ఫస్ట్ నుంచి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తూ వచ్చాం. అండ్ కొంతమందికి తెలియని ఆప్షన్ ఏంటంటే మనకి ఆడియో కీ ఫ్రేమింగ్ అనే ఆప్షన్ కూడా మనకి ఫిల్మోరాలో ముందు నుంచే ఉంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే వాల్యూమ్ తగ్గించాలనుకుంటున్నామో అక్కడ మనం దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి మనం ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, దీని మీద మనం మౌస్తో క్లిక్ చేయాలి.
సో అలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక డాట్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం కీ ఫ్రేమింగ్ అంటాం. సో అలాగే నేను ఇక్కడ కూడా ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్తో క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఒక డాట్ అయితే వచ్చింది అండ్ అలాగే ఇక్కడ కూడా నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఈ 3 డాట్స్తో మనం ఇక్కడ ఈ మధ్యలో ఉండే ఆడియో లెవెల్స్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉందో దాని లోపల గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అలాగే ఈ రెండింటికి కూడా లేదు కదా. సో ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ మౌస్ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను మౌస్తో దీన్ని కిందకి మనం ఇలా డ్రాగ్ చేస్తే వాల్యూమ్స్ అనేవి ఇలా మనకి డౌన్ అవుతూ మళ్ళీ ఇలా ఇక్కడ ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో ఈ రకంగా మనకి ఎక్కడైతే వాల్యూమ్స్ మనం తగ్గించుకోవాలి, ఎక్కడైతే పెంచుకోవాలంటే మనం ఈ ఆడియో కీ ఫ్రేమింగ్ ద్వారా దీంట్లో అయితే మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఎలా అన్నా కూడా మనం పర్టికులర్గా ఒక ఏరియాలో ఇలా చేయొచ్చు. అండ్ ఈ కీ ఫ్రేమ్స్ మనం మూవ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. దగ్గరికి దూరంగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. కీ ఫ్రేమింగ్ అండ్ ఆడియో డక్కింగ్ అనే కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎక్కడైతే మనకు అస్సలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వద్దు అనుకుంటామో, అది కూడా పర్టికులర్గా 1-2 సెకండ్స్లో కానీ లేదంటే ఒక 5-10 సెకండ్స్ దగ్గర మాత్రం మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు అనుకున్న టైంలో మనం మాన్యువల్గా ఇలా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఆడియో డక్కింగ్ అండ్ అలాగే ఆడియో కీ ఫ్రేమింగ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.